ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం కలిగిస్తామని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాకపోతే 2 రోజులే అని అన్నారు. దయచేసి మరొకసారి ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఇక్కడ గొడవలు కూడా జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరిగా ఉన్నాం. ఇక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు అందరం కలిసిమెలిసి ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా మొన్న జోగులాంబకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సతీమణి గారు వాళ్ళ కూడలు వస్తే కూడా అధికారికంగా అన్ని సౌకర్యాలు ఈక్వల్గా యాదాద్రిలో కావచ్చు, తర్వాత మన భద్రాచలంలో కావచ్చు, ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరికి కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఇక్కడ అనేక రకాల సౌకర్యాలు కలిసిమెలిసి మనం చేసుకుంటా ఉన్నాం. మరి మీరే 2 రోజులు తెలంగాణకు మిగతా ఆంధ్ర వాళ్ళకు సపరేట్ అంటే ఇట్లా ఒక డైవర్షన్ లాగా ఎందుకు? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని దగ్గర కలిసిమెలిసి ఉందాం, ప్రజలు కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. 2 రాష్ట్రాలు కలిసిమెలిసి అభివృద్ధి పదం నడపడానికి మనమందరం ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుందాం తప్ప ఇలాంటివి వద్దని మరొకసారి ఆలోచన చేసుకొని సమానంగా ఇవ్వాలని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సిఫార్సు లేఖలు తెలంగాణ లీటర్స్ తీసుకుంటారు వారం 3 రోజులు అని చెప్పి ఇప్పుడు అన్ని మీడియాలలో తీసుకుంటారు. ఎవరు చెప్పకుండా పేర్ల అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. న్యూస్ క్రియేట్ చేస్తారు. అది ఇచ్చాం కదా, ఇప్పుడు మీరు క్యారీ చేయాలి. ఇది కూడా మీరు ఇచ్చేసాం కదా, మీరు మీకు చెప్పండి. క్యారీ చేయాలి. లేదు అలాంటిది ఏం లేదు. నిన్న అఫీషియల్ గానీ మేము చాలా మంది అడిగినా మేము ఇవ్వలేదు సార్. 2-3 రోజులు ఇచ్చి మాకు కూడా వస్తుంది. చెప్పండి కదా, అడిగిన వాళ్ళందరికీ చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నా కదా, అలాంటిది ఏమి నిర్ణయం ఏమి లేదు. అందరికీ ఇప్పుడు చెప్తున్నా కదా. రాజకీయ వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ గౌడ్ పై ఏమైనా చర్యలు తీసుకున్నారు? రాజకీయ వ్యాఖ్యలు చేశాడా లేదా అనేది లీగల్ ఒపీనియన్కి పెట్టాము. సో దాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే దాని మీద చర్యలు ఉంటాయి. పరిశీలిస్తున్నారు దాని మీద. సో